జగిత్యాల నుంచి అక్షింతలు తీసుకువెళ్లిన నలుగురు యువకులు అయోధ్య చేరుకున్నారు. 5 మండలాల నుంచి సేకరించిన వడ్లు, నవధాన్యాలను ఆడపడుచులకిస్తే గోటితో అక్షింతలు తీసి ఇచ్చారన్నారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు. రామయ్యకు భక్తితో తెచ్చిన అక్షింతలను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులకు అందజేస్తామంటున్నారు. శుభగడియలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయనకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేకమైనటువంటి కానుకలు వస్తున్నాయి. కొద్దిమంది అలంకారప్రాయమైనటువంటి వస్తువులు పంపుతుంటే మరికొద్ది మంది అందరి మేలు కోరుతూ కూడా అక్షింతలు పంపుతున్నారు. అలాగే మన కరీంనగర్ జిల్లా నుంచి కూడా, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుంచి కూడా కొద్దిమంది యువకులు ఇక్కడికి అక్షింతలతో మొత్తం అంతా కూడా చేరుకుంటున్నారు. వీరంతా కూడా దాదాపు 11 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన తర్వాత కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ అందజేయాలని చెప్పి నలుగురు యువకులు అక్కడి నుంచి కూడా రావడం జరిగింది. వీరందరికీ పూర్తి స్థాయిలో క్షేత్రభూమి ఏదైతే ఉందో విశ్వ హిందూ ధర్మ పరిషత్ సమితి తరపున చారిటబుల్ ట్రస్ట్ దంపేట జగిత్యాల జిల్లా నుంచి కూడా వచ్చారు. వీళ్ళంతా కూడా వీరితో మాట్లాడదాం. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి, ఈ అక్షింతల ప్రత్యేకత ఏంటి అన్నది వీరితో మాట్లాడదాం. మనతో ఉన్నారు డొప్పాల రమేష్, సుడాల పవన్, బొమ్మిన పరమేశ్ అండ్ బాసెట్టి శివకుమార్. శివ, రమేష్ అంతా ఎన్ని రోజులు ప్రయాణం చేశారు, ఏంటి పరిస్థితి, ఇక్కడికి అక్షింతలు తీసుకురావాలన్నటువంటి ఆలోచన మీద ఎవరిది? మాదే అండి. మేము ఇక్కడికి అయోధ్యకు రావడానికి 3 రోజుల సమయం పట్టిందండి. సొంత వెహికల్ తీసుకున్నాం, అక్కడ నుంచి వచ్చేసాం. ఈ అక్షింతల స్పెషల్ ఏంటి చెప్పండి. ఇది ఏంటంటే ఇది ఏది మిషన్తోని కాదు, ఓన్లీ చేతులతోనే, అంటే భక్తితోనే. ఆడపడుచులు భక్తితోని చేతితో ఒలిచినాయి అక్షంతలను, ప్లస్ మళ్ళీ ఈ నవధాన్యాలను సేకరించి మేము 5 మండలాల నుంచి సేకరించాము. 5 మండలాలు, ఒకటి కదలాపూరు, కొరుట్ల, మెట్పల్లి, మల్యాలు ప్లస్ కొడిమ్యాలు, ఈ 5 గ్రామాల నుంచి తీసుకొని రావడం జరిగింది. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కి అందజేయబోతున్నాము. అసలు విషయం ఏంటంటే, మేము ఇంతకు ముందు ఇక్కడ ఫౌండేషన్ వేసినప్పుడు కూడా వచ్చినప్పుడు నేను ఒక ఇంటికి ఒక రాయిని తీసుకెళ్లిన. ఇక్కడ నుంచి వెళ్ళి ఆ రాయిని తీసుకెళ్లినప్పుడు నాకు ఒక సంకల్పం నేను పెట్టుకున్నాను. ఒక ఇల్లు నేను నిర్మించుకోవాలనుకున్నాను. నేను ఈ రాయిని తీసుకెళ్లిన తర్వాత నా కోరిక నెరవేరింది. నేను అప్పుడు అనుకున్నాను, మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఏదైనా ఒక నా ద్వారా ఇక్కడికి అందజేయాలనుకున్నాను. అట్లనే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి అనేటువంటి ట్రస్ట్ ను స్థాపన చేసి ఆ ట్రస్ట్ ద్వారా మా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలన్నింటిలో ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది అని తెలిసిన తర్వాత అందరికీ దీక్షగా ఉండి మరి అక్షింతలు ఒలవమని చెప్పినాం. అక్షింతలు 11 రోజుల ఉపవాస దీక్షతో వాళ్ళందరూ అక్షింతలు ఒలిచిండ్రు. ఒక దగ్గర ఒక్కొక్క మండలం నుంచి 500 మంది పార్టిసిపేట్ చేసి మరి వాళ్ళు 5 అక్షింతలు, 9 అక్షింతలు, 11 అక్షింతలు ఒక్కొక్కరు మరి చేతులతోటి ఒలిసి మరి తీసుకొచ్చి మాకు అందజేయడం జరిగింది. మరి దుంపేట విలేజ్, పోతారం విలేజ్, చిన్న మెట్టుపల్లి, కోరుట్ల, మెట్టుపల్లి, నెక్స్ట్ దూలూరు, తర్వాత మద్దుట్ల, వీళ్ళందరూ వచ్చేసి మనకు ఇవ్వడం జరిగింది. గంగాధర మండలం నుంచి కూడా తీసుకొచ్చి అక్షింతలు ఇచ్చారు. కరీంనగర్ నుంచి ఇప్పుడు మీ వారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇది పూజ రోజు వాడతామని మీకు స్పష్టమైనటువంటి సమాచారం ఏదన్నా? ఖచ్చితంగా మేము ట్రస్ట్ ని కలిసినాం. అక్షింతల కంటే ముందే మేము ముందుగా వెళ్లి ట్రస్ట్ ని కలిస్తే వాళ్ళు తీసుకురమ్మన్నారు. మరి తీసుకురమ్మని చెప్పి మీరు మీ దగ్గర నుంచి ఏమేమి రిప్రజెంటేషన్ అవన్నీ తీసుకురమ్మని మాట్లాడిన తర్వాత తీసుకెళ్లి వెళ్తున్నాం ఇప్పుడు మేము. ఇది తెలంగాణ నుంచి కరీంనగర్ జిల్లా నుంచి కూడా ఇక్కడ ఇవ్వండి. కరీంనగర్ జిల్లా నుంచి కూడా జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుంచి ఆ తర్వాత అయోధ్య బాలరాముడికి వెళ్తున్నటువంటి అక్షింతలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది. అక్షింతలన్నీ కూడా అందరి మేలు కోరాలని చెప్పి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా జై శ్రీరామ్. కెమెరామెన్ విశ్వపాల్తో దినకర్, ఎన్టీవీ, అయోధ్య నుంచి.